జమ్మికుంట పట్టణంలోని భవితా సెంటర్ ఆధ్వర్యంలో దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ర్యాలీ చేపట్టారు. దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా జమ్మికుంట పట్టణంలోని భవితా సెంటర్లో గల దివ్యాంగులు ప్లకార్డుల చేత పట్టుకు దివ్యాంగులైన పిల్లల పట్ల ప్రతి ఒక్కరూ ప్రేమానురాగాలను కురిపించాలని, దివ్యాంగులైన పిల్లలను మనసున్న పిల్లలుగా గుర్తించి వారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ వారిలో ఆ వైకల్యం లేదు అనే విధంగా ప్రవర్తించి వారి అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తోడ్పడాలన్నారు. భవితా సెంటర్లో చదువుకుంటున్న దివ్యాంగుల పిల్లలు దినదిన అభివృద్ధి చెందుతున్నారని, ప్రతి ఒక్కరూ వారికి సహాయ సహకారాలు అందించాలన్నారు. ప్రపంచ దివ్యాంగుల డే సందర్భంగా డిసెంబర్ 3న జరుపుకుంటే ఈరోజు మనము ఈ జమ్మికుంట పట్టణంలో జరుపుకుంటున్నాము. ఈ దివ్యాంగుల యొక్క వాళ్ళకు కూడా రైట్స్ ఉంటాయి. 21 టైప్స్ ఆఫ్ డిజబిలిటీస్ ఉంటాయి. దివ్యాంగులను దివ్య అంటే కనుక ఒక హై అంటే కనుక ఒక హెవెన్లీ అన్న ఫీలింగ్ సంస్కృతం ప్రకారము. తర్వాత అంగ అంటే కనుక అంగము. మనము దివ్యాంగులు అని ఇంతకుముందు వికలాంగులు అనేవాళ్ళు ఇప్పుడు దివ్యాంగులు అని చెప్తున్నాము. అంటే వాళ్ళను కూడా ఒక మంచి పౌరులుగా గుర్తించండి అని చెప్పడానికే ఈ దివ్యాంగ దివస్ అనేది మనం జరుపుకుంటున్నాము. వాళ్ళకు మనము సానుభూతి చూపక్కర్లేదు. వాళ్ళు మంచిగా అందరిలాగానే మంచిగా పని చేసుకుంటున్నారు, మంచిగా లైఫ్ను లీడ్ చేస్తున్నారు. గవర్నమెంట్ వాళ్ళకి రకరకాలైన అని ప్రోగ్రామ్స్, వాళ్ళకి రిజర్వేషన్లు అయితేనేమి, తర్వాత వాళ్ళకు ప్రతి ఒక్క దానిలో పెన్షన్ అయితేనేమి అన్నీ కల్పిస్తుంది. ట్రైన్లో కానీ బస్సులో కానీ మనం దివ్యాంగులను కొంచెం మంచిగా చూసి వాళ్ళకు సానుభూతిగా కొన్ని విషయాలలో సానుభూతి చూపించేసి వాళ్ళకు మనము ప్రిఫరెన్స్ ఇస్తే చాలా బాగుంటుంది. వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు.